ఇప్పుడు మీ బాధని తొలగిస్తాడు. మీ బాధ ఏదైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల బాధ అయినా కావచ్చు, అప్పుల బాధల వల్ల బాధ అయినా కావచ్చు, కుటుంబాలలో ఏ బాధ అయినా కానీ విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఉపవాసం ఉంటే ఏ బాధ అయినా కానీ ప్రభువు తొలగిస్తాడు. ప్రతి కాడిని విరగొడతాడంట. ఇదే కదా నేను నేర్పించిన ఉపవాసము కదా అనేసి అంటున్నాడు ప్రభు. మరి ఈరోజు మనం ఏ ఉపవాసం చేస్తున్నాం? ఇష్టానుసారమైన మనకి మానవులుగా కొన్ని ఉపవాసాలు ఉంటాయి. శరీరాన్ని కారంగా కనబరుచుకొని నేను ఉపవాసం ఉన్నానని అందరికి తెలియాలని ఈ రీతి అయిన ఉపవాసాలు, వేషధారణముతో కూడిన ఉపవాసాలు ఇవి. ఈ ఉపవాసాల వల్ల ప్రభు ఏ కట్లను విప్పడు, ఏ మేకులు తీయడు, ఏ ఒక్క బాధల్ని విడిపించడండి. నిజమైన ఉపవాసముతో దేవుని దగ్గర మనము ఉంటేనే ప్రభు కార్యము చేస్తాడండి. ప్రిదైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎన్నో ఉపవాసాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయండి. ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎస్తేరు ఉపవాసం ఉండి ఏం జరిగించింది? ఆమె తమ యొక్క జనాంగముగా ఉన్న యూదులందరినీ తను రక్షించుకుంది. యూదులందరికీ మరణ శాసనము రాయబడినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరణ శాసనము జీవ శాసనముగా మార్చింది ఆ ఉపవాసము. మనం ఇంకా చూస్తూ ఉంటే నినివే పట్టణపు ప్రజలు ఎంతగానో నినివే పట్టణము మీదకి ఆ యొక్క గొప్ప నాశనము వస్తా ఉందని యోనా ప్రకటించినప్పుడు రాజు నుండి సామాన్యుల వరకు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఆ పట్టణం మీదటకు రావలసిన నాశనాన్ని ఆపివేశాడు. మరి మీరు ఏ అద్భుతం కోసము ఎదురు చూస్తా ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు, దేవునికి తెలుసు. మీరు ఏ బలహీనత మీద విజయం రావాలని ఉపవాసం ఉన్నారో దేవునికి తెలుసు. ఏ వ్యాధి నుండి స్వస్థత రావాలని ఉపవాసం ఉన్నారో దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ ఆసక్తికరమైన ఉపవాసాన్ని విశ్వాసముతో, వాక్యముతో నింపుకున్న విశ్వాసముగా దేవుని ఎదుట మీరు కనబరిస్తే అద్భుతాలు చేస్తాడు. బలహీనతల్ని తొలగిస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడండి. ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగిన ఉపవాసాల ద్వారా ఈరోజు మీకు ఈ ఉపవాసము ద్వారా దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు మన యొక్క వినికిడిలో ఫలింప చేసి దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మహా గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, ఈ రోజున నాయన గొప్ప మాటలతో మీరు మాట్లాడారు అయ్యా. కొన్ని కార్యాలు జరగట్లేదని నాయన ప్రభువా శిష్యులను మీ యొద్దకు వచ్చినప్పుడు మీ యొక్క అల్ప విశ్వాసమే ఆ కార్యాలని జరిగించలేదని మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభువా, ఈరోజు నీ దగ్గరికి వస్తానైనా ప్రభువా, ఆయా విశ్వాసం లేని తనముతో అయ్యా నేను గొనుక్కుంటున్నాను. ఇంతగా నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కదా, ఎందుకు అయ్యా జరగట్లేదని నేను విచారణ చేసినప్పుడు మాతో మాట్లాడారు. మా అల్ప విశ్వాసమే ప్రభువా, నిజముగా ఈ రోజు నుంచి విశ్వాసముగా ఉంటాను, విశ్వాసముతో అడుగుతున్నాను ప్రభువా. అలనాడు నాయన ప్రభువా ఎలీషా యొక్క నాయన ప్రభువా గొప్ప అద్భుతము ద్వారా మీరు మాట్లాడారు, ఆత్మీయ పాఠము మాకు నేర్పించారయ్యా. మా హృదయాన్ని లోకములో అయ్యా మేమునైనా నింపుకుంటున్నామేమో, వాక్యము ద్వారా అయ్యా మా హృదయాన్ని ఈ లోకములో మునిగిపోకుండా ఆత్మీయ సాదృశ్యముగా తేలాడే కృపను మాకు దయచేయండి. మీ యొక్క వాక్యం అనే కొమ్మతో మా హృదయాన్ని కడగండి ప్రభువా. ఆ రీతిగా ఉన్నప్పుడు అయ్యా గొప్ప ఉపవాసాలు చాటించిన నీ బిడ్డలు నాయన ఎన్నో గొప్ప కార్యాలు నాయన పొందుకున్నారు కదా.
ఆ రీతిగా